యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ఎలాంటిదో ఇట్టే అర్థమవుతుంది. ఫ్లాప్ టాక్తో కూడా 100 కోట్లు రాబట్టగల సత్తా ఆయన సొంతం. ప్రస్తుతం ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ బిజియెస్ట్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా ప్రభాస్ మాత్రమే. ఆయన లైనప్ చూస్తే ట్రేడ్ వర్గాలకు కూడా మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. హను రాఘవపూడి ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, నాగస్విన్ కల్కి 2 ఇలా వరుస క్రేజీ ప్రాజెక్టులను ప్యారలర్గా సెట్స్ మీద ఉంచుతూ ఏమాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్స్తో ఫుల్ బిజీగా గడుపుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ ఫోకస్ అంతా ఫౌజీ, స్పిరిట్ మూవీల మీదే ఉంది. ఈ 2 సినిమాల షూటింగ్స్ను ప్యారలర్గా చేసుకుంటూ బిజీ షెడ్యూల్తో ఉన్నారు. తాజాగా స్పిరిట్ సినిమాకు సంబంధించిన ఒక భారీ యాక్షన్ షెడ్యూల్లో ఆయన రేయింబవళ్లు కష్టపడుతున్నారు. సందీప్ రెడ్డి వంగ మార్క్ వైలెంట్ యాక్షన్ ఎపిసోడ్స్ను కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఈ హెవీ షెడ్యూల్ పూర్తయ్యాక ప్రభాస్ ఒక చిన్న బ్రేక్ తీసుకోబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ బ్రేక్ కోసం ఆయన యూరోప్ వెళ్తున్నారట. అక్కడ దాదాపు 10 రోజుల పాటు రిలాక్స్ అయ్యి ఫుల్ ఎనర్జీతో తిరిగి రానున్నారు. యూరోప్ ట్రిప్ ముగించుకుని తిరిగి రాగానే ప్రభాస్ నేరుగా ఫౌజీ సెట్స్లో అడుగు పెడతారు. సీతారాం లాంటి సెన్సిబుల్ హిట్ ఇచ్చిన హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఈసారి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని ప్రభాస్ గట్టిగా డిసైడ్ అయ్యారట. డిసెంబర్ నాటికి ఫౌజీ సినిమాను థియేటర్లో రిలీజ్ చేయాలనేది మేకర్స్ పక్కా డెడ్ లైన్. ఈ సంవత్సరం రాజాసాబ్తో ప్రేక్షకులను అలరించలేకపోయినా ఆ లోటును ఫౌజీతో వడ్డీతో సహా తీర్చేయాలని టీం భావిస్తోంది. స్వాతంత్ర్యానికి పూర్వం సాగే ఈ కథలో ప్రభాస్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సోల్జర్గా కనిపిస్తుండడం అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేస్తోంది. ఇక ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే క్రేజ్ ఏ రేంజ్లో ఉందో తెలుస్తోంది. షూటింగ్ దశలో ఉండగానే 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ రైట్స్ను ప్రతిష్టాత్మక హోమ్లే ఫిలిమ్స్ సంస్థ ప్రత్యంగిర సినిమాస్తో కలిపి దక్కించుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అంతేకాకుండా ఈ సినిమా డిజిటల్ ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ కళ్ళు చెదిరే ధరకు సొంతం చేసుకుంది. దీన్ని బట్టి మేకర్స్ కంటెంట్ మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో స్పష్టమవుతోంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఎవరిని డిసప్పాయింట్ చేయదనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఫౌజీ లైనప్ పక్కాగా ఉంటే మరోవైపు స్పిరిట్ మూవీని కూడా సందీప్ రెడ్డి వంగ శరవేగంగా పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి 60% నుంచి 70% వరకు షూటింగ్ పూర్తయిందని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ను మునుపెన్నడూ చూడని రగ్గడ్ యాంగిల్లో చూపించబోతున్నారు. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది డిసెంబర్లో ఫౌజీతో ప్రేక్షకులను పలకరించి ఆ వెంటనే వచ్చే ఏడాది మార్చి 5న స్పిరిట్ మూవీతో బిగ్గెస్ట్ బ్లాస్ట్ ఇవ్వడానికి ప్రభాస్ రెడీ అవుతున్నారు. కేవలం 3 నెలల వ్యవధిలోనే ఇలాంటి 2 బ్రహ్మాండమైన పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కావడం అభిమానులకు పండగే. ఈ 2 ప్రాజెక్టులు ప్రభాస్ కెరీర్కు మరింత బూస్ట్నివ్వడం ఖాయం. యూరోప్ ట్రిప్ నుంచి వచ్చాక మొదలుపెట్టే అసలైన ర్యాంపేజ్ ఎలా ఉంటుందో చూడాలి.